హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మరొక కొత్త వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో మనం చర్చించబోయే అంశం 1909 మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు. మనకు ఇంతకుముందు వీడియోలో 1909 సంస్కరణల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో అయితే మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణల గురించి తెలుసుకుందాం. ఈ సంస్కరణలు బ్రిటిష్ ఇండియా చరిత్రలో అత్యంత కీలకమైనవి. అప్పటి భారత వ్యవహారాల కార్యదర్శి ఎడ్విన్ మాంటేగ్, వైస్రాయ్ లార్డ్ చెమ్స్ఫోర్డ్ కలిసి ఈ నివేదికను తయారు చేశారు. దీని ఆధారంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 చట్టాన్ని రూపొందించారు. సో మాంటేగ్, లార్డ్ చెమ్స్ఫోర్డ్ 1909 వాళ్ళ పేరు మీద ఈ చట్టానికి ఆ పేరు వచ్చింది అన్నట్టు. ముఖ్యాంశాలు వచ్చేసి ఫస్ట్ది రాష్ట్రాలలో ద్వంద్వ పాలన. ఈ ద్వంద్వ పాలన వచ్చేసి 2 అంశాలు ఉన్నాయి ఇందులో. ఫస్ట్ వన్ రిజర్వ్డ్ అంశాలు, సెకండ్ వన్ బదిలీ చేయబడిన అంశాలు. ఈ రిజర్వ్ అంశాలు ఇందులో ఆర్థిక, శాంతి భద్రతలు, పోలీసు, న్యాయం, భూమి శిస్తు వంటి కీలక శాఖలను బ్రిటిష్ గవర్నర్ అతని కార్యనిర్వాహక మండలి ఆధీనంలో ఉంచుకున్నారు. వీరు శాసనసభకు జవాబుదారీ కారు. రిజర్వ్ అంశాలు వచ్చేసి ఆర్థికం, శాంతి భద్రతలు, పోలీసు, న్యాయం, భూమి శిస్తు. బదిలీ చేయబడిన అంశాలు విద్య, ఆరోగ్యం, స్థానిక స్వపరిపాలన, వ్యవసాయం వంటి ప్రజా సంక్షేమ శాఖలను భారతీయ మంత్రులకు అప్పగించారు. వీరు శాసనసభకు జవాబుదారీగా ఉండాలి. సో రిజర్వ్ అంశాలలో వచ్చేసి వీరు శాసనసభకు జవాబుదారీ కారు. బదిలీ చేయబడిన అంశాల్లో ఉన్నవారు మాత్రం శాసనసభకు జవాబుదారీగా ఉండాలి. సెకండ్ పాయింట్, కేంద్రంలో ద్విసభా విధానం. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా కేంద్రంలో 2 సభల పార్లమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అవి భారతదేశ చరిత్రలో మొదటిసారిగా అన్నమాట. అవి వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అంటే ఎగువ సభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ దిగువ సభ. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రత్యేక నియోజకవర్గాల విస్తరణ. మనము 1909 నాటి మింటో మార్లే సంస్కరణలో కేవలం ముస్లింలకు మాత్రమే ఇచ్చిన ప్రత్యేక నియోజకవర్గాలను ఈ చట్టం ద్వారా ఎవరికి విస్తరించారు అనంటే సిక్కులు, భారతీయ క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లకు. సో 1909 ఓన్లీ ముస్లింలకు, 1919 వచ్చేసి సిక్కులు, భారతీయ క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లు. దీనిని జాతీయ నాయకులు బ్రిటిషు వారి విభజించు పాలించు కుట్రగా భావించారు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి పరిమిత ఓటు హక్కు. అయితే ఇందులో ప్రజలందరికీ ఓటు హక్కు ఇవ్వలేదు. కేవలం ఆస్తి, పన్ను, చదువు ప్రాతిపదికన మాత్రమే ఓటు హక్కు కల్పించారు. దీనివల్ల ఆ కాలంలో భారతదేశ జనాభాలో కేవలం 1-3% మందికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించారు. అంటే ఈ ఓటు హక్కు అనేది ఆస్తి, పన్ను, చదువు ప్రాతిపదికన మాత్రమే కల్పించారు. దానివల్ల 1-3% మాత్రమే ఓటు వేసేవారు అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి హై కమిషనర్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి హై కమిషనర్ పదవి మరియు పబ్లిక్ సర్వీస్ కమిషన్. లండన్లో భారతదేశ వ్యవహారాల కోసం హై కమిషనర్ ఫర్ ఇండియా అనే కొత్త పదవిని సృష్టించారు.
భారతదేశ వ్యవహారాల కోసం. దేశంలో సివిల్ సర్వెంట్ల నియామకం కోసం ఒక సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటుకు ఈ చట్టం వీలు కల్పించింది. దీని ఆధారంగానే 1926లో ఒక కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, లీ కమిషన్ 1923-24 వచ్చిన లీ కమిషన్ సూచన మేరకు ఏర్పరచడం జరిగింది. సో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1926లో లీ కమిషన్ సూచన మేరకు ఏర్పరిచారు అన్నమాట. నోట్ వచ్చేసి సిపిఎస్సి అంటే కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటి చైర్మన్ రాస్ భాస్కర్. 1921లో ప్రభుత్వ ఖాతాల సంఘంను ఏర్పాటు చేశారు. మరియు అదే 1921లో సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను అక్బర్ కమిటీ సూచనల మేరకు వేరు చేశారు. సో 1921లో రెండు వచ్చాయి, ప్రభుత్వ ఖాతాల సంఘం ఒకటి, సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను అక్బర్ కమిటీ సూచనల మేరకు వేరు చేయడం. మనకు ఇందులో మాంటెగ్ చెమ్స్ఫర్డ్లో 5 ముఖ్యాంశాలు ఉన్నాయి. ఒకటి, రాష్ట్రాలలో ద్వంద్వ పాలన, అందులో రిజర్వ్ అంశాలు వస్తాయి, బదిలీ చేయబడిన అంశాలు వస్తాయి. రిజర్వ్ అంశాలు వచ్చే శాసనసభకు జవాబుదారీ కారు, బదిలీ చేయబడిన అంశాలను అప్పగెప్పిన వారు శాసనసభకు జవాబుదారీగా ఉండాలి. సెకండ్ వచ్చేసి కేంద్రంలో ద్విసభా విధానం, ఇది భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఏర్పడ్డది. థర్డ్ వన్ వచ్చేసి ప్రత్యేక నియోజకవర్గాల విస్తరణ, ఇందులో సిక్కులు, క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లకు కూడా నియోజకవర్గాలను విస్తరించారు. ఫోర్త్ది పరిమిత ఓటు హక్కు, ఆస్తి, పన్ను, చదువు ప్రాతిపదికన ఓటు హక్కు ఇవ్వడం వల్ల కేవలం 1-3% మాత్రమే ఓటు వేసే అవకాశం దక్కింది. ఫిఫ్త్ది హై కమిషనర్ పదవి మరియు పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను 1926లో లీ కమిషన్ సూచనల మేరకు ఏర్పాటు చేశారు. ఈ మొదటి చైర్మన్ వచ్చేసి రాస్ భాస్కర్. 1921లో ప్రభుత్వ ఖాతాల సంఘం ఏర్పడ్డది, సాధారణ బడ్జెట్ను రైల్వే బడ్జెట్ను అక్బర్ కమిటీ సూచనల మేరకు వేరు చేశారు. మరి ఈ సంస్కరణలు ఎందుకు విఫలమయ్యాయి? ఎందుకంటే భారతీయులు ఆశించిన పూర్తి స్వయం ప్రతిపత్తిని ఈ చట్టం ఇవ్వలేదు. పైగా వైస్రాయ్, గవర్నర్లకు శాసనసభ నిర్ణయాలను తిరస్కరించే వీటో అధికారం అలాగే ఉండిపోయింది. అందువల్ల మహాత్మా గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఈ సంస్కరణలను నిరాశాజనకమైనవిగా ప్రకటించి నిరసనగా సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ సంస్కరణల పనితీరును సమీక్షించడానికి 1927లో సైమన్ కమిషన్ను ఏర్పాటు చేశారు. సైమన్ కమిషన్ వచ్చేసి 1927లో 1919 మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల పనితీరును సమీక్షించడానికి ఏర్పాటు చేశారు. మరి ఈ సంస్కరణలకు ఉన్న విమర్శ ఏంటంటే, ఈ సంస్కరణలను సూర్యుడు లేని ఉదయంగా బాల గంగాధర్ తిలక్ గారు పేర్కొన్నారు. సో ఇదండి మనం తెలుసుకున్న అంశాలు 1919లోని మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలోని ముఖ్యాంశాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.